శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, ప్రమోషన్, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, నాగదోషం, చేతబడి నివారణ, అన్ని దోషాలకు శాశ్వతంగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి ఫోన్ చేయండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8466923012. హాయ్ ఫ్రెండ్స్, ఛానలుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఒకసారి ఒక యువకుడు గౌతమ బుద్ధుడి దగ్గరకు వచ్చి గౌతమ బుద్ధునితో ఇలా అన్నాడు. ఓ బుద్ధ భగవానుడా, నా మనసులో ఇన్ని నీచమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని అడిగాడు. నా మనసులో ఎలాంటి మురికి ఆలోచనలు రావాలని నేను కోరుకోను, కాని నా మనసులో ఎప్పుడూ కూడా కామానికి సంబంధించిన ఆలోచనలే వస్తున్నాయి. నేను వాటి గురించి ఆలోచిస్తూ చాలా కలత చెందుతున్నాను. వీటన్నింటి గురించి ఆలోచించటంలోనే నా శక్తి మరియు సమయం వృధా అవుతుంది. ఈ ఆలోచనల కారణంగా నేను ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. మరియు నేను ఎల్లప్పుడూ మహిళలను చూసి వారి పట్ల ఆకర్షితుణ్ణి అవుతున్నాను. నేను ఈ ఆలోచనలను అలాగే నన్ను నేను ఆపలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వు నవ్వి ఆ యువకుణ్ణి అడిగాడు, అసలు నీకు కామ వాంఛ అంటే ఏమిటో తెలుసా అని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు మాట్లాడుతూ, ఓ బుద్ధా, నాకు కామవాంఛ అంటే ఏమిటో తెలియదు, కాని అది ఏదైనా సరే అది చాలా చెడ్డ విషయం అన్నాడు. అప్పుడు బుద్ధుడు మాట్లాడుతూ ఆ యువకుడితో ఇలా అన్నాడు, అన్నింటికంటే ముందు నువ్వు అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, ప్రకృతి సిద్ధంగా అంటే సహజ సిద్ధంగా మనలో ఏది ఉన్నా అది చెడ్డది కాదు. మన జీవితంలో వాటి ప్రాముఖ్యత ఎంతో కొంత ఉంటుంది. కామం అనేది చెడ్డ విషయం కాదు. ఇది కేవలం మన మనస్సు యొక్క భావం మాత్రమే. ఇది మనల్ని మనలో ఏదో ఒక వస్తువు కొరత ఉన్నట్లుగా అనిపించేలా చేస్తుంది. ఆ తర్వాత ఆ వస్తువును పొందటానికి మనం ఆ వస్తువు పట్ల ఆకర్షితులమవుతాము. ఉదాహరణకు, మీ వద్ద డబ్బు తగినంత లేకపోతే అప్పుడు మీలో డబ్బును సంపాదించాలనే వ్యామోహం ఏర్పడుతుంది. అనగా వ్యామోహం అంటే ఇంకేదో కాదు, అది ఒక రకమైన కోరిక లేదా వాంఛకి సంబంధించిన అవసరం అని చెప్పొచ్చు. ఈ అవసరం శారీరకంగా ఉన్నప్పుడు మనం దానిని కామ వాంఛ అని పిలుస్తాము అన్నాడు. అప్పుడు ఆ యువకుడు మాట్లాడుతూ గౌతమ బుద్ధుడితో ఇలా అన్నాడు, కామ వాంఛ అంటే నాకు అర్థమైంది, కాని అది ఎక్కడి నుండి వస్తుందో అలాగే ఎలా వస్తుందో చెప్పండి అన్నాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు మాట్లాడుతూ, కామ వాంఛ అనేది ఎక్కడ్నుంచో రాదు, అది మనలోపలే ఉంటుంది. ఆ వాంఛ మనలో ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే మానవ జాతి విస్తరిస్తుంది అన్నాడు. అప్పుడు ఆ యువకుడు మాట్లాడుతూ, అది మనలోనే ఉన్నప్పుడు, అది మనకు ఎంతో అవసరమైనప్పుడు ప్రజలు దాన్ని తప్పుగా ఎందుకు చూస్తారు అని అడిగాడు. ఇక బుద్ధుడు మాట్లాడుతూ, ఇదే కదా సమస్య, ప్రజలు కామవాంఛను తప్పుగా అర్థం చేసుకున్నారు. దాన్ని అణచివేసేందుకు, దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. కాని కామవాంఛ అనేది తప్పు కాదు, కాని దాన్ని తప్పుడు మార్గంలో ఉపయోగించటం మాత్రం తప్పు. ప్రజలు దేన్నైతే ప్రేమిస్తారో దానికోసమే జీవించటం ప్రారంభిస్తారు. దాన్ని పొందటమే తమ ధ్యేయంగా చేసుకుని ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తారు. కాని ఇదంతా కూడా తప్పు అన్నాడు. తర్వాత బుద్ధుడు ఆ యువకుణ్ణి మళ్లీ ఇలా అడిగాడు, నీకు ఇది తెలుసా, జంతువులకు కూడా కామవాంఛ ఉంటుంది అని అన్నాడు. అప్పుడు ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు, అవును బుద్ధా, జంతువులకు కూడా కామవాంఛ ఉంటుంది అని నాకు తెలుసు. ఎందుకంటే జంతువులు కూడా తమ తర్వాతి తరాన్ని ముందుకు తీసుకెళ్తాయి కదా అన్నాడు. అయితే అలాంటప్పుడు జంతువుల్లో ఉన్న కామవాంఛని మనం ఎందుకు తప్పు అనకూడదు అని అడిగాడు బుద్ధుడు. అప్పుడు ఆ యువకుడు మాట్లాడుతూ, నాకు తెలియదు మహాత్మా, మీరే చెప్పండి అన్నాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు మాట్లాడుతూ, జంతువులు తమ లైంగిక వాంఛలను ఆనందం కోసం ఉపయోగించవు. అవి వాటి సంతానాన్ని ఉత్పత్తి చేయటానికి మాత్రమే శృంగారాన్ని ఉపయోగిస్తాయి. శృంగారం అనేది సంతోషం కోసమే అన్న ఆలోచనను, అవగాహనను ప్రకృతి జంతువులకు ఇవ్వలేదు. కాని అయినప్పటికీ మనుషులు ప్రకృతిలో లభించే ప్రతిదాన్ని కూడా తమ సంతోషం కోసం వాడుకోవటం మొదలుపెట్టారు. మన మానవులే కామవాంఛను తమ ఆనందానికి ఒక సాధనంగా చేసుకున్నారు. కాని ప్రకృతి అనేది సంతానం ద్వారా వంశాన్ని వృద్ధి చేసుకోటానికి దీన్ని ఒక మార్గంగా మనకు ఏర్పరిచింది. కాని మనుషులు ఆ కామవాంఛను అదే తమ జీవిత పరమలక్ష్యంగా చేసుకున్నారు. అలా అని కామవాంఛను నియంత్రించటం కూడా తప్పే అన్నాడు. అప్పుడు ఆ యువకుడు మాట్లాడుతూ ఇలా అడిగాడు, మహాత్మా, ఈ కామవాంఛ మనపై ఎందుకు ఆధిపత్యం చెలాయిస్తుంది అన్నాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు మాట్లాడుతూ,
ఇప్పుడు నీకు నేను ఏమి చెబుతానో అది జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి విను. అప్పుడే నీకు కామం యొక్క మొత్తం ఆట పూర్తిగా అర్థమవుతుంది. నీకు నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం కూడా లభిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విని అర్థం చేసుకో. ఇది సమయంతో ముడిపడిన విషయం అన్నాడు. పూర్వం ఒక ఆశ్రమంలో ఒక గురువు మరియు ఆయన శిష్యులు నివసించేవారు. వారు రోజూ భిక్షాటన కోసం దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లేవారు. ఆ ఆశ్రమానికి చెందిన ఒక శిష్యుడు భిక్షాటన కోసం ఏ గ్రామానికైతే వెళ్లేవాడో ఆ దారిలో ఒక నది కూడా ఉండేది. ఇలా అతను ఒకరోజు ఒక బాలుణ్ణి చెట్టు వెనకాల దాక్కోవటం చూశాడు. అతను ఆ కుర్రాడి దగ్గరికి వెళ్లి, నాయనా, నువ్వు ఈ చెట్టు వెనకాల దాక్కుని ఏం చూస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆ బాలుడు మాట్లాడుతూ, హే, నేను చూస్తున్నది నీకు కనిపించటం లేదా అన్నాడు ఆ కుర్రాడు. అప్పుడు ఆ శిష్యుడు నదివైపు చూడగా కొందరు అమ్మాయిలు అక్కడ నీళ్లు నింపుతున్నారు. ఆ అమ్మాయిల వయస్సు సుమారు 14 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత అతను ఆ కుర్రాడితో, నాయనా, అక్కడ నీళ్లు నింపే అమ్మాయిలు ఉన్నారు, అంతేకదా, అందులో దాక్కుని చూడటానికి ఏముంది అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు శిష్యుడి వైపు చూసి, ఓ వెర్రివాడా, ఈ అమ్మాయిలు నది నుండి నీటిని ఎలా తీసుకుంటున్నారో కనిపించటం లేదా? వారి ఛాతీ అందాలను చూడు, వారి మృదువైన శరీరాలను, వారి సన్నని నడుములను చూడు, ఇంకా వారి జుట్టుని కూడా చూడు. వాళ్ళ నడుముపై ఎలా ఊపుతున్నారో ఇదంతా చూస్తే అందం పోత పోసినట్లుగా ఉన్నారు అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు మళ్లీ నదివైపు చూశాడు. ఈసారి అతను వాళ్లనే చూస్తూ ఉన్నాడు. కాని అతనికి ఎలాంటి భయం కలగలేదు. కాని ఎప్పుడైతే అతను కూడా దాక్కుని ఆ అమ్మాయిలను రహస్యంగా చూడటం మొదలుపెట్టాడో అప్పుడు అకస్మాత్తుగా లోపలి నుంచి వణుకు మొదలైందతనికి. అప్పుడతను ఏమన్నాడంటే, అసలు నేనేం చేస్తున్నాను? నేను చేస్తున్నది కరెక్ట్ కాదు. నేను ఇక్కడ్నుంచి వెంటనే వెళ్లిపోవాలి అనుకుంటూ అతను వెంటనే అక్కడ్నుంచి బయలుదేరి ఆశ్రమానికి చేరుకుంటాడు. అతను ఆశ్రమానికి వెళ్లిన తర్వాత తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. కాని అతను చూసింది ఇంకా అతని కళ్ల ముందు పదే పదే కనిపిస్తూ ఉంది. అదే సన్నివేశం అతని మదిలో మెదులుతుంది. అతని మనసులో అదే సన్నివేశాన్ని మళ్లీ మళ్లీ చూడాలనే పోరాటం జరుగుతుంది. మళ్లీ మళ్లీ చూడాలనే పోరాటం జరుగుతుంది అతనికి. ఆ సమయంలో ఏ పని చెయ్యాలనిపించలేదు. అలా ప్రతిరోజు ఉదయాన్నే ఆశ్రమాన్ని వదిలి భిక్షాటన కోసం బయలుదేరేవాడు. అలాగే నదీ సమీపంలో ఉన్న చెట్టు వద్దకు వెళ్లేవాడు. అప్పటికే ఆ అబ్బాయి ఉన్న చోట ఈ శిష్యుడు కూడా చేరి రహస్యంగా అమ్మాయిలను దాక్కుని చాటుగా చూసేవాడు. ఇప్పుడు అతను ప్రతిరోజూ ఇలా చేయటం మొదలుపెట్టాడు. ఇది అతని దినచర్యగా మారింది కూడా. ఇప్పుడు ఆ శిష్యుడి మనసు ఏ పనిలోనూ నిమగ్నం కావటం లేదు. అతను ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో కూరుకుపోయేవాడు. అతను ఆశ్రమ పనులు కూడా సరిగ్గా చేయటం లేదని, అతనికి సరిగ్గా నిద్ర కూడా పట్టటం లేదని, సరిగ్గా తినలేకపోతున్నాడని మిగతా వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అతని మనస్సు అశాంతిగా ఉంది. ఆ అమ్మాయిల అందాలను మళ్లీ మళ్లీ చూడాలని అతని మనస్సు ఆరాటపడుతోంది. ఒకవైపు ఆశ్రమంలో గురువు బోధన చేస్తూ ఉంటే ఆయన మనస్సు మాత్రం ఎక్కడో ఆలోచనల్లో మునిగిపోతుంది. దీంతో గురువుగారు తన శిష్యుడి ఈ చేష్టల గురించి తెలుసుకున్నాడు. అప్పుడు ఒకరోజు గురువుగారు శిష్యుణ్ణి తన వద్దకు పిలిచి, ఈ రోజు నుండి నేను కూడా భిక్షాటన చేయటానికి నీతో పాటు వస్తున్నాను. నువ్వు నేను కలిసి భిక్షాటనకు వెళ్తున్నాం అన్నాడు. అప్పుడు శిష్యుడు గురువును తిరస్కరించి, వద్దు గురువర్యా, మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? నేను ఒక్కణ్ణే భిక్షాటన చెయ్యగలను అన్నాడు. అప్పుడు గురువు మాట్లాడుతూ, సరే, భిక్షాటన చేయటానికి నువ్వు ఒంటరిగా వెళ్లినా పర్వాలేదు అని గురువు శిష్యుడికి చెప్పాడు. శిష్యుడు వెంటనే భిక్షాటన చేయటానికి బయలుదేరాడు. అతను వెళ్లిపోయాక గురువు కూడా ఆశ్రమం వదిలి శిష్యుణ్ణి అనుసరించటం ప్రారంభించాడు. అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలవటానికి వెళ్తున్నాడో తెలుసుకోటానికి శిష్యుణ్ణి చాటుగా అనుసరించటం మొదలుపెట్టాడు. కొద్ది దూరం వెళ్ళాక తన శిష్యుడు ఒక నేరస్తుడిలా ఒక బాలుడితో కలిసి ఒక చెట్టు వెనక దాక్కుని ఏదో చూస్తున్నాడని గురువు గమనించాడు. గురువు కూడా తన శిష్యుడి వెనకకు వెళ్లి తన శిష్యుడు ఏం చూస్తున్నాడో చూడటానికి నిలబడ్డాడు. దేన్ని చూడటం కోసం నా శిష్యుడు ఒక నేరస్తుడిలా చెట్టు వెనకాల దాక్కున్నాడు అని చూశాడు. ఇక గురువు గమనించింది ఏమిటంటే, తన శిష్యుడు చెట్టు వెనక దాక్కుని నది నుంచి నీళ్లు తోడుతున్న అమ్మాయిలను గమనిస్తున్నాడు అన్న విషయాన్ని గురువు అర్థం చేసుకున్నాడు. అప్పుడు వెంటనే గురువు శిష్యుడి దగ్గరకు వెళ్లి, నువ్వు ఇక్కడ నిల్చుని ఏం చూస్తున్నావు అని అడిగాడు. గురువుగారి కంఠస్వరం విన్న శిష్యుడికి భయం వేసి చెమటలు పట్టటం మొదలైంది. అతనిలో వణుకు మొదలైంది.
ఏదో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన దొంగలా ఉంది ఆ శిష్యుడి పరిస్థితి. ఆయన ఏ సమాధానం చెప్పలేక కాస్త నసిగాడు. సూటిగా గురువును తలెత్తి చూడలేకపోయాడు కూడా. దీంతో గురువు శిష్యుడి వైపు చూసి ఏమన్నాడంటే, నా శిష్యుడు దేనికి భయపడడు. భయం అనేది అతనికి తెలియంది. కాని ఇప్పుడు ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఎందుకు ఇలా భయంతో వణికిపోతున్నావు అని అడిగాడు. దీంతో ఆ శిష్యుడు మాట్లాడుతూ, గురువర్యా, ఇందులో నా తప్పేమీ లేదు, నన్ను క్షమించండి అన్నాడు శిష్యుడు. ఆ అబ్బాయి నన్ను ప్రలోభపెట్టాడు, అంతేకాని నాకు వచ్చిన ఆలోచన ఇది కాదు అని బుకాయించాడు. కాని ఇకపై నేను ఎప్పటికీ ఇలా చెయ్యను అని మీకు వాగ్దానం చేస్తున్నాను, నన్ను క్షమించండి అన్నాడు శిష్యుడు. అప్పుడు ఆ గురువు శిష్యుడితో ఇలా అన్నాడు, అది పర్వాలేదు కాని మనం ఎవరితో సహవాసం చేస్తామో ఆ ఫలితమే మనకు లభిస్తుందన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. వాళ్లలాంటి ఆలోచనలు మనలోనూ ప్రవేశిస్తాయి. అందుకే మంచివాళ్లతో సహవాసం చెయ్యాలి. దీనివల్ల నీలో మంచి ఆలోచనలు ప్రవేశిస్తాయి అని హితబోధ చేశాక గురు శిష్యులు ఆశ్రమానికి తిరిగి వచ్చి మళ్లీ ఆశ్రమ పనులపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు. ఇక ఆ శిష్యుడు రోజూ వెళ్లే ఆ మార్గాన్ని వదిలేసి మరో దారిలో వెళ్లటం మొదలుపెట్టాడు. తన పని తాను పూర్తి శ్రద్ధతో చేసుకుపోతున్నాడు. కాని క్రమేపీ అతనిలో కోపం పెరిగిపోతుంది. దీంతో ఇతరులపై కోపం పెంచుకొని అశాంతితో అల్లాడటం మొదలుపెట్టాడు. అతను సమయానికి భోజనం చెయ్యటం కూడా మానేశాడు. తినేది కూడా చాలా తక్కువ ఆహారం తింటూ కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీంతో ఒకరోజు రాత్రి గురువుగారు శిష్యుడి దగ్గరికి వచ్చి, ఇప్పటివరకు ఎన్నిసార్లు మాట తప్పావు అని అడిగాడు. అది విన్న శిష్యుడు గురువు పాదాలపై పడి ఏడవసాగాడు. అతను ఏడుస్తూనే, గురుదేవా, నా వాగ్దానాన్ని చాలాసార్లు ఉల్లంఘించాను. నేను వాగ్దానం చేస్తాను కాని ప్రతిసారి నేను వాగ్దానాన్ని ఉల్లంఘిస్తున్నాను. నా మనసు నా నియంత్రణలో ఉండటం లేదు. నా మనసు నుండి అన్ని చెడు ఆలోచనలు వదిలించుకోటానికి నేను చాలా కష్టపడుతున్నాను కాని చెడు ఆలోచనలను వదిలించుకోలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు గురువుగారు మాట్లాడుతూ, నువ్వు నాతో పాటు నడువు అని చెప్పి శిష్యుణ్ణి ఆశ్రమంలోని తోటకు తీసుకువెళ్లాడు. తీసుకెళ్లి అతనితో ఈ విధంగా అన్నాడు, ఇలా చూడు అని. అక్కడ పారుతున్న పిల్ల కాలువలను చూపించాడు. నదిలోని నీరు ఈ పిల్ల కాలువల కారణంగా ఈ మొక్కలకు అందుతోంది. ఈ నీరు నిరంతరాయంగా ప్రవహిస్తుంది. అయితే నువ్వు ఈ నీటి ప్రవాహాన్ని ఆపగలవా అని అడిగాడు. అప్పుడు శిష్యుడు మాట్లాడుతూ, అవును గురుదేవా, ఈ ప్రవాహాన్ని నేను ఆపగలను అని చెప్పినా ఆ శిష్యుడు వెంటనే కొంత మట్టిని తీసి కాలువలో వేశాడు. కొద్దిసేపటి తర్వాత నీరు ఆగి కాసేపటి తర్వాత నీరు మళ్లీ నేలపై ప్రవహించటం మొదలుపెట్టింది. అప్పుడు గురువుగారు శిష్యుడితో ఇలా అన్నాడు, ఇదేమిటి, నీరు ఆగలేదు అన్నాడు. అప్పుడు శిష్యుడు కొన్ని గులకరాళ్లను తీసుకుని కాలువలో పడేశాడు. ఆ తర్వాత నీరు కొద్దిసేపు ఆగిపోయింది. కాని కాసేపటికి ఆ గులకరాళ్లపైనుంచి కూడా నీరు బయటకు ప్రవహిస్తూ వచ్చింది. అప్పుడు గురువుగారు మాట్లాడుతూ, ఏమైంది, గులకరాళ్లను కూడా దాటుకుని నీరు ప్రవహించటం మళ్లీ మొదలైంది. నువ్వైతే ఈ నీటి ప్రవాహాన్ని ఆపేస్తానని చెప్పావుగా. అవును, ఇంతకీ మనం దేన్నైనా ఆపాలనుకుంటే ఆపలేమా అన్నాడు గురువుగారు. అప్పుడు శిష్యుడు మాట్లాడుతూ, పర్వాలేదు గురుదేవా, నేను ఈ నీటిని ఆపి చూపిస్తాను అని శపథం చేశాడు. అతను మళ్లీ ఒక పెద్ద రాయిని తెచ్చి కాలువలో వేశాడు. దీంతో నీరు ఆగిపోయింది. ఆ తర్వాత ఆ శిష్యుడు గురువుతో ఇలా అన్నాడు, చూడండి గురుదేవా, నేను నీటిని ఆపుతానని మీకు చెప్పాను. నేను నీటిని ఆపాను కూడా. నేను మీ కోరికను నెరవేర్చాను అన్నాడు. అప్పుడు గురువుగారు చిరునవ్వు నవ్వి, సరే, జాగ్రత్తగా చూడు ఒకసారి, నిజంగానే నీళ్లు ఆగిపోయాయా అని అడిగాడు. ఒకవేళ అవి వెనక ఉన్న కాలువను తెంచుకుని బయటకు వచ్చాయా, ఆ రాయి పక్కనుంచి ప్రవహిస్తున్నాయా, జాగ్రత్తగా గమనించు. ఆ రాయి అడ్డుగా వచ్చినా కూడా ఆ రాయి నుంచి పక్కకు వచ్చి నీళ్లు మళ్లీ కొత్త దారిలో ముందుకు ప్రవహించటం మొదలవుతుంది చూడు అన్నాడు. కొద్దిసేపటి తర్వాత గురువుగారు చెప్పినట్లు అలాగే జరిగింది. శిష్యుడు మళ్లీ ఓడిపోయాడు. అప్పుడు గురువుగారు శిష్యుడితో ఇలా అన్నాడు, నీ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందని వివరించాడు. నువ్వు పదే పదే ప్రయత్నిస్తున్నావు, నువ్వు గొప్పగా ప్రయత్నిస్తున్నావు, కాని ప్రతిసారి నీ ప్రయత్నం విఫలమవుతుంది. ఇది ఎప్పటికీ ఇలాగే విఫలమవుతుంది కూడా. నువ్వు ఎంత పెద్ద రాయినైనా అడ్డుగా పెట్టు, కాని నీరు మాత్రం ఆగకుండా తన దారిని మార్చుకుంటూ ప్రవహిస్తూనే ఉంది అన్నాడు. ఇక ఇదంతా చూసిన ఆ శిష్యుడు తన వల్ల కాక గురువుగారితో మాట్లాడుతూ, ఓ గురుదేవా, ఈ నీచమైన ఆలోచనల నుండి నేను బయటపడే మార్గమే లేదా? అది నా మనస్సులోకి రాకుండా నియంత్రించటం ఎలా అని అడిగాడు. అప్పుడు గురువుగారు మళ్లీ శిష్యుణ్ణి ఒక నది వద్దకు తీసుకువెళ్లాడు.
అక్కడ నుండే తోటలోకి నీరు అనేది వస్తుంది. అప్పుడు గురువు శిష్యుడితో ఇలా అన్నాడు, ఇది నీకు తెలుసా? ఆ నీరు ఈ నది నుంచి అక్కడికి వెళ్తోంది. మనం కావాలంటే ఇక్కడ్నుంచి ఆ దారిని ఆపేశామనుకో, ఎక్కడ్నుంచైతే నీరు తోటలోకి ప్రవహిస్తుందో అక్కడ్నుంచి అని చెబుతూ, ఇప్పుడు ఈ నీటిని మనం ఆపలేమా అన్నాడు గురువుగారు. అప్పుడు శిష్యుడు మాట్లాడుతూ, అవును గురుదేవా, ఇలా ఖచ్చితంగా చెయ్యవచ్చు. ఈ నది నీటిని ఇక్కడ ఆపగలిగితే ఈ నీరు కాలువలోకి కాని తోటలోకి కాని వెళ్లదు. కాబట్టి నీటిని ఇక్కడ ఆపటం ఖచ్చితంగా సాధ్యమే. నేను ఇక్కడి నుండే ఈ నీటిని ఆపివేయబోతున్నాను. దీంతో నీరు ముందుకు కాలువలోకి వెళ్లదు. అప్పుడు తోటలోకి నీరు వెళ్లే మార్గం కూడా ఉండదు అని చెప్పి ఎంతో కష్టపడి రాళ్లు మట్టి వేసి తోటకి నీరు వెళ్లే మార్గాన్ని మూసేసి గురువుతో ఇలా అన్నాడు, గురుదేవా, నేను నీటిని ఆపేశాను. ఈ నీరు ఇకపై తోటలోకి వెళ్లదు అన్నాడు. అప్పుడు గురువుగారు మాట్లాడుతూ, నాయనా, తోటలోకి నీరు వెళ్లకపోతే చెట్లకు మొక్కలకు నీరు ఎక్కడ్నుంచి వస్తుంది అని అడిగాడు. ఆ చెట్లు మొక్కలకు నీరనేది ఎంతో అవసరం. అలాగే ఇంకొన్ని చెట్లు మొక్కలు ఎలాంటివి ఉన్నాయంటే వాటికి ప్రతిరోజు నీరనేది ఎంతో అవసరం. నీరు లేకపోతే అవి ఎండిపోయి చనిపోతాయి. కాబట్టి వాటికి నీటిని పంపించాలి కదా అన్నాడు. దీంతో శిష్యుడు గురువుగారి మాట విని నది నుండి నీళ్లు వెళ్లే మార్గాన్ని మళ్లీ తెరిచాడు. అప్పుడు గురువు శిష్యుణ్ణి అడిగాడు, పోనీ ఈ నదిలోని నీరంతా తోటకు మళ్లిస్తే ఏమవుతుంది అన్నాడు. అప్పుడు శిష్యుడు మాట్లాడుతూ, గురుదేవా, అలా చేస్తే అక్కడ ఉన్న చెట్లు మొక్కలన్నీ కుళ్ళిపోయి నాశనమవుతాయి. అక్కడ ఏమీ మిగలదు అని జవాబిచ్చాడు. అప్పుడు గురువుగారు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, నువ్వు ఈ మాటలను గుర్తుంచుకో. మనం దేన్నీ కూడా ఆపడం అవసరం లేదని నీకర్థమైంది కదా. కాని మనం ఎల్లప్పుడూ సమతుల్యతను పాటించాలి. తక్కువ నీరు ఉన్నా మొక్కలు నాశనమవుతాయి. అలాగే ఎక్కువ నీరు ఉన్నా కూడా మొక్కలు నాశనమవుతాయి. అచ్చం ఇలాగే మన జీవితంలోని ఆలోచనలను, కోరికలను సమతుల్యతతో నడిపించాలి అన్నాడు. తర్వాత మళ్లీ గురువుగారు శిష్యుడితో మాట్లాడుతూ, ఒకవేళ నేను మామిడి పండ్ల గురించి ఆలోచించవద్దని నీకు చెబితే గనక నీ మనసులో మొదటిగా ప్రత్యక్షమయ్యే చిత్రం ఏమిటి అని అడిగాడు. అప్పుడు శిష్యుడు మాట్లాడుతూ, గురుదేవా, నా మదిలో మెదిలే మొదటి చిత్రం మామిడి పండే అన్నాడు. అప్పుడు గురువు ఇలా అన్నాడు, అంటే మనం మురికి ఆలోచనలను బలవంతంగా ఆపటానికి ప్రయత్నించినప్పుడు అవి మరింత బలంగా మనలోకి ప్రవేశిస్తాయి మరియు మనలో మరింత వేగంగా ఆలోచనలు పెరుగుతూ పోతాయి. అందుకే మనం వాటిని అణచివేయటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించకూడదు అని చెబుతూ గురువుగారు అక్కడ్నుంచి వెళ్తూ శిష్యుడితో మళ్లీ ఇలా అన్నాడు, మన నీచమైన ఆలోచనలన్నీ కూడా చెడ్డవారి సాంగత్యం వల్లనే వస్తాయని చెప్పుకొచ్చాడు గురువు. కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. కామ వాంఛలు మనలో లేకపోయినా కాని కొంతమంది అశ్లీల వ్యక్తులతో కలిసి జీవించటం వల్ల ఆ ఆలోచనలు మనలో కూడా మొదలై మనమీదే ఆధిపత్యం చెలాయిస్తాయి అన్నాడు గురువు. అప్పుడు శిష్యుడు మాట్లాడుతూ, గురుదేవా, మీరు చెప్పింది నిజమే. నేను నా దారి నుంచి పక్కకు తప్పుకున్నాను అనే విషయం నాకర్థమైంది. అంటే నేను పక్కదారి పట్టాను అనే విషయం నాకు అర్థమైంది అని చెబుతూ తన తప్పు తెలుసుకున్నాడు. ఇక ఆ రోజు రాత్రి శిష్యుడు చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు. పొద్దున్నే మనస్ఫూర్తిగా తన పని తాను చేసుకుపోయాడు. అలాగే ఆ రోజు ఉదయం అదే పాతదారిలో భిక్షాటన చేయటానికి వెళ్లాడు. అక్కడ ఆ బాలుడు ఇంకా చెట్టు వెనక దాక్కొని ఆ అమ్మాయిలను చూస్తూనే ఉన్నాడు. ఆ శిష్యుడు కూడా నది వద్దకు వెళ్లాడు. అక్కడ అమ్మాయిలు నీళ్లు నింపుతున్న చోట ఆగి ఆ అమ్మాయిలను నీళ్లు కావాలని అడిగాడు. అందులో నుంచి ఒక అమ్మాయి అతనికి మంచినీళ్లు ఇచ్చి తాగించి ఆ సన్యాసి పాదాలను తాకింది. ఆ శిష్యుడు కూడా, నీకు అంతా మంచే జరగాలి తల్లి అని మనస్ఫూర్తిగా ఆమెను ఆశీర్వదించాడు. అప్పుడు అతని మనస్సు కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. అతని మొహంలో చిరునవ్వు కనిపించింది. ఎలాగంటే తాను కోల్పోయిన ఏదో శక్తి అతనికి మళ్లీ తిరిగి వచ్చినట్లు అనిపించిందతనికి. తిరిగి తన దారిలోనే వెళ్లిపోతూ ఉండగా అప్పుడు ఆ చెట్టు వెనక దాక్కున్న బాలుడు ఆ శిష్యుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, ఏమైంది నీకు? ఈ రోజు నువ్వు నాకంటే ముందుగా వాళ్ల దగ్గరికి వెళ్లిపోయి వాళ్లను దగ్గరగా చూశావు అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు మాట్లాడుతూ, మనం ఎప్పుడూ కూడా ఇతరులను చూడటంలోనే బిజీగా ఉంటాం, అనగా ఇతరులను గమనించటంలోనే బిజీగా ఉంటాం తప్ప మనల్ని మనం ఎప్పుడూ గమనించలేకపోతున్నామని చెప్పాడు. ఈ చెట్టు వెనక ఎంతసేపు దాక్కుంటావు? ఇంకా నువ్వు ఏ అమ్మాయినైతే ఇష్టపడితే వెళ్లి ఆ అమ్మాయికి నేరుగా నీ ప్రేమ విషయం చెప్పు. ఆమె కూడా నిన్ను ఇష్టపడితే ఆమెకు చెప్పి పెళ్లి చేసుకో అన్నాడు. అయితే అంతకంటే ముందు నువ్వు ఏదైనా సాధించు, నిన్ను నువ్వు తెలుసుకో, అనవసరంగా నీ సమయాన్ని వృధా చేసుకోకు అని హితబోధ చేశాడు.
ఆ తర్వాత రోజు నుంచి ఆ బాలుడు తనకు దారిలో ఎదురు పడుతూనే ఉన్నాడు కాని నదికి వెళ్లటం మాత్రం మానేశాడు. ఆ తర్వాత ఆ బాలుడు తన జీవితంలో ఏదో సాధించాలని కష్టపడటం ప్రారంభించాడు. సావాసం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా మీరు కూడా తెలుసుకున్నారు కదా. కాబట్టి మీరు కూడా మీ సావాసం మార్చండి, మీ ఆలోచనలు మార్చండి. ఇలా ఒకరోజు ఆశ్రమంలో ఫైనల్ గా బుద్ధుడు ఆ యువకుణ్ణి అడిగాడు, నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికిందా నాయనా అని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు మాట్లాడుతూ, అవును మహాత్మా, దొరికింది, థాంక్యూ వెరీ మచ్ అన్నాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఆ యువకుడితో మాట్లాడుతూ, ఎప్పుడైనా నీ మనస్సులో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు అప్పుడు నిన్ను నువ్వు దోషిగా భావించకూడదు. ఇది శరీరం. వేల సంవత్సరాలుగా మనిషి ఇలాంటి ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు. ఇది కేవలం మీ ఆలోచన వల్లనో మీ శబతం వల్లనో మారిపోయేది కాదు. కాని సమతుల్యతను పాటించటం మాత్రమే మీరు చెయ్యాల్సిందే. ఆ శక్తి సామర్థ్యాలను మీరు ఉపయోగించుకోవటం ఎలాగో మీరే తెలుసుకోవాలి. మీరు ఒక సజీవ శక్తి. మీరు కోరుకున్న దాన్ని అనుభవించే స్వేచ్ఛ, దేన్నైనా సృష్టించే స్వేచ్ఛ మీకు ఉంది. కాబట్టి ముందు నిన్ను నువ్వు తెలుసుకో, నీ శక్తిని ఉపయోగించుకో, మంచి ఆలోచనలే చెయ్యి. ఎలాంటి ఎమోషన్స్నైనా బ్యాలెన్స్ చేసుకునే శక్తిని సంపాదించుకో. ఇవి టోటల్ గా బుద్ధుడు చెప్పిన గొప్ప మాటలు ఫ్రెండ్స్. మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ని క్లిక్ చేయండి. జై హింద్, జై భారత్.